గనుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసుని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరు ప్రవేశింపరాని తేజస్సులో నివాసము చేర్చున్నటువంటి దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి శనివారం ఈ రీతిగా ప్రభువా ప్రతిష్ఠింపబడిన మందిరములో ఏర్పాటు చేయబడుతున్న ఉపవాస ప్రార్థన నిరాటంకంగా కొనసాగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఏర్పాటు చేయబడిన కార్యక్రమాలు నిరాటంకంగా మీ సన్నిధిలో జరిగినప్పుడు స్థానిక బిడ్డలకు, ఇరుగు పొరుగు వారికి, గ్రామస్తులకు ఎంతో దీవెన, ఆశీర్వాదం కనుక ప్రభువా, జరుగుతున్నటువంటి ఉపవాస కూడిక ద్వారా కూడికలో పాల్గొన్న వారికి ప్రత్యేకంగా, అలాగే తండ్రి మరి కృపామనిషి సంఘ బిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా ఈ కూడిక జరగడానికి సహాయం చేయండి. అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి శనివారం ప్రభువా మరి కావ్య గ్రంథాలు అనబడినటువంటి పుస్తకాల్లో నుండి కీర్తనల గ్రంథాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు అయా నీ వాక్కు అయా మందరికీ బయలుపరచబడ్డానికి సహాయం చేయండి. అయా అల్పుల మా భాగ్యులం, ఎన్నికలైన వారం ప్రభువా, భక్తుడు ప్రార్థించినట్లుగా అయా నీ ధర్మశాస్త్ర గ్రంథ సంగతులు గ్రహించినట్లుగా నా కన్నులు తెరువుము అన్నారు. నిజంగా అలాంటి నిబంధన, అలాంటి తీర్మానం, అలాంటి సమర్పణతో కూడిన ప్రార్థన కలిగి జీవించినప్పుడే, నీ సన్నిధిలో వెతికినప్పుడే మిమ్మల్ని కనుగొనగలుగుతాం ప్రభువా. అయా నీ స్పర్శను మేము ఆస్వాదించగలుగుతాం ప్రభువా. కృపగల దేవ, వాక్యమైన దేవుడవు అయ్యా, మరొకసారి నీ వాక్యపాద సన్నిధికి వస్తుండగా ఈ వాక్యము ద్వారా నాతోని మాతో అందరితో మీరు మాట్లాడమని, ఈ వాక్యపు వెలుగులో మాలో ఉన్న ప్రతి విధమైన అవిధేయతలను, బలహీనతలను, వ్యతిరేకతలను, మీకు విరోధంగా చేసే ప్రతి విధమైన కార్యాన్ని మేము విడిచిపెట్టి మీ చిత్తానికి లోబడే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం, ప్రతి ఆదివారం చెప్తున్నాను. ప్రతి ఆదివారం వచ్చే వారందరూ కూడా శనివారం మరి రావాలని చెప్తున్నాను. మరి అయినప్పటికీ కూడా మరి ఈరోజు చాలామంది రాలేదు. 2 వచ్చినా 3 వచ్చినా, ఎక్కడ 2 3 కూడి నా నామమును ఏకీపిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిచ్చారు. కాబట్టి సంఖ్య ప్రాముఖ్యం కాదు అని అనేక మార్లు చెప్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ మన 6గురితో పాటు ఇంకొక 12 మంది ఉన్నారు. ఎలా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎవరుంటారంట? దూత అనుందా, దూతలు అనుందా అంటే 2 దూతలు ఉంటారు. మన 6గురితో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ? 12 మంది. దూతలతో లెక్కేసుకుంటే 18 మంది ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగినగా. నేను అనుకున్న మనసులో ఆలోచన వచ్చింది, ఏంటి ప్రభు అంటే ఈ కనిపిస్తున్న వాళ్ళు కొంతమంది, కనిపించిన వాళ్ళు. కాబట్టి అలాగే మరి చేరి వస్తున్నటువంటి వారు, అలాగే సంఘంలో వింటున్న వాళ్ళు తక్కువే కావచ్చు. కానీ ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది దూర ప్రాంతాల్లో ఉన్నవారు, దూర దేశాల్లో, దూర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా వాక్యం విని బలపడుతున్నామని సాక్ష్యం చెప్తున్నప్పుడు మరి దేవుని మహింపరుస్తున్నాను. సరే, ఈరోజు ఈ దిన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. చెప్పండి, మరి ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటో? 24వ కీర్తన. 24వ కీర్తన 463వ పేజీ. మరి ఈ కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి. కొంత సమయం మాట్లాడతాను. చాలా టూకీగా, చాలా ప్రాముఖ్యమైన విషయాలే. దేవుని మహాకృపను బట్టి కొన్ని విషయాలు మనం ధ్యానించేద్దాం. ఈ 10 వచనాలు, ఈ 10 వచనాలని మనం 3 భాగాలు చేయవచ్చు. 1 నుంచి 2 వచనాలు ఒక భాగం, 3 నుంచి 6 వచనాలు ఒక భాగం, 7 నుంచి 10 వచనాలు ఒక భాగం. 1 నుంచి 2 వచనాల్లో ఏం చూడవచ్చు అంటే సృష్టికర్త అయిన దేవుడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. 3వ వచనం నుంచి 6వ వచనం దాకా ఏముంటుందంటే పరిశుద్ధత అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించవచ్చు. అలాగే 7వ వచనం నుంచి 10వ వచనం దాకా మహిమ గల రాజు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఈ 24వ కీర్తనకి మనం పెట్టుకున్న పేరేంటంటే, గత వారమే చెప్పాను, 22వ కీర్తనలో మంచి కాపరి గురించిన విషయాలు ఉన్నాయి. 23వ కీర్తనలో గొప్ప కాపరి అనే విషయాన్ని మనం ధ్యానించాం. 24వ కీర్తన ప్రధాన కాపరి. ఈ 150 కీర్తనల్లో కాపరి కీర్తనలు ఏవయ్యా అంటే 22, 23, 24. 22వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణత్యాగం చేసిన ప్రవచనాలు ఉన్నాయి.
కాబట్టి మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు అన్న మాట ప్రకారం 22వ కీర్తనకి మంచి కాపరి అని పేరు పెట్టుకున్నాం. 23వ కీర్తనలో నుంచి మరి గొర్రెల గొప్ప కాపరి అనే ఎబ్రీ పత్రికలో నుంచి బహుశా మీకు ఇంచుమించు రెఫరెన్స్ ఇచ్చాను గత వారం. కాబట్టి ఈ 23వ కీర్తనలో గొర్రెలను ఏ విధంగా కాపరి మేపుతాడు, ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా పోషిస్తాడు, ఏ విధంగా సంరక్షిస్తాడు అనే విషయాలన్నీ కూడా 23వ కీర్తనలో ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి 23వ కీర్తనకి గొప్ప కాపరి అని పేరు పెట్టుకున్నాం. ఈ 24వ కీర్తనలో ఏముంటుంది అనే ఆలోచన ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 24వ కీర్తనకి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే ప్రధాన కాపరి. చెప్పండి. 22 మంచి కాపరి, 23 గొర్రెల కాపరి. గొప్ప కాపరి అని కూడా 3 ప్రధాన కాపరి. సరే, అంటే గొప్ప కాపరినా గొర్రెల కాపరినా ఒకటే. ఓకే, ఇప్పుడు 24వ కీర్తన మనం ధ్యానించే ముందు అసలు ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 24వ కీర్తన ఎవరు రాశారు? పైన ఏముందో చూడండి, దావీదు గారు రాశారు. ఏ సందర్భంలో రాశారు అని అంటే మందసము కిర్యత్యారీము అనే ప్రాంతంలో ఉంది. దావీదు గారు రాజు అయినప్పుడు ఆ మందసాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు పెరెజ్ ఉజ్జా వినాశనం అనేది కలిగింది. ఆ సంగతులు అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి టూకీగా టచ్ చేసుకుని వెళ్తున్నాను. ఆ తర్వాత ఒబేదెదోము ఇంట్లో ఆ మందసం ఉంది. ఒబేదెదోము ఇంట్లో మందసం ఉండగా 3 నెలలు, ఆ 3 నెలలలో ఒబేదెదోమును తన ఇంటి వారందరినీ దేవుడు ఎంత ఆశీర్వదించాడో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది, మారుమోగిపోయింది. సియోనుపురంలో ఉన్న దావీదు మహారాజు చెవిన కూడా పడింది. ఏంటి, దావీదు మందసం ఉన్న ఒబేదెదోము ఇల్లు దీవించబడిందా అని చెప్పి వెంటనే ఆలోచన చేయకుండా మన దేశం, మన ప్రాంతం యెరూషలేం సియోను పురంలోనికి దేవుని మందసాన్ని తీసుకురావాలి అనే ఆలోచనతో మొదటిసారి చేసినటువంటి పొరపాటు చేయకుండా, మొదటిసారి ఏం చేశారంటే యాజకులు లేరు, మోసేవాళ్ళు లేరు, ఎలా పడితే అలా తీసుకొచ్చారు. కానీ రెండోసారి అలా కాకుండా ధర్మశాస్త్రం ప్రకారంగా మందసాన్ని లేవి వంశాల్లో కహాతు వారు గెరారి వంశస్థులు కానీ వాళ్ళు మొయ్యాలి. కానీ మొదటిసారి తీసుకొచ్చే ప్రయత్నంలో ఎడ్ల బండి మీద ఎక్కించారు మందసాన్ని. అది ధర్మశాస్త్రం ప్రకారం తప్పు. తద్వారా అక్కడ పెరెజ్ ఉజ్జా అనేది జరిగింది. అలాగే మందసానికి ముందెవరు నడవటానికి వీల్లేదు, మందస్సమే ఇజ్రాయేలు ప్రజలు నడిపించేది. కాబట్టి చాలా పొరపాట్లు ఉన్నాయి. ఈసారి అలాంటి పొరపాట్లు లేకుండా 6 అడుగులకి ఒకసారి బలులు అర్పించటం, ఎద్దుల్ని గొర్రెల్ని బలులు అర్పించటం, యాజకులు మోయటం, యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోవటం, ఏమంటే ఈ విధంగా వాయిద్యాలు, చక్కని తంతి వాయిద్యాలు, పాటలు, అనేకమైనటువంటి విధానాలతో పద్ధతిలో ధర్మశాస్త్రం ప్రకారంగా మందసాన్ని కిర్యత్యారీము నుండి కాదు, ఒబేదెదోము ఇంటిలో నుంచి సియోనుపురములోనికి తీసుకువెళ్తున్నారు. చూడండి, ఆ సందర్భంలో దావీదు గారు రచించిన కీర్తన, ఆ సందర్భంలో పాడిన పాటే 24వ కీర్తన. చక్కగా పక్కన మీరు ఒక రిఫరెన్స్ రాసేసుకోండి. ఏంట రిఫరెన్స్ అంటే సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 23వ వచనం దాకా. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి 23 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఈ కీర్తన ఎప్పుడు రాశారు, ఎవరు రాశారంటే మందసాన్ని ఒబేదెదోము ఇంట్లో నుంచి లేదా కిర్యత్యారీము నుంచి సియోనుపురంలోనికి తీసుకువెళుతున్నప్పుడు ఏమండి ఆ మార్గ మధ్యములో దావీదు గారు పాడినటువంటి పాటే ఈ 24వ కీర్తన. ఈ కీర్తన ఏం తెలియజేస్తుందంటే ఇది దేవుని సార్వభౌమాధికారాన్ని, ఆయన పరిశుద్ధతని, ఆయన మహిమగల రాజు ప్రవేశాన్ని అద్భుతంగా వర్ణిస్తుందన్నమాట. 3 విషయాలు: 1 సార్వభౌమాధికారం, 2 పరిశుద్ధత, 3 మహిమగల రాజు ప్రవేశం. దేవుడు సియోనులో అడుగు పెడుతున్నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని కీర్తనాకారుడు చక్కని రీతిలో పాట పాడాడు. ఆ పాటే 24వ కీర్తన. మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. 3 భాగాలుగా నేను విభజించాను. మొదటి నుంచి 2 వచనాలు ఒక భాగం, అది చదువుతున్నాను చూడండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద
దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. భూమికి పునాది వేసిన వాడు దేవుడే అని స్పష్టమవుతుంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి అంటే మనకు అర్థమైపోయింది, మీకు వివరించక్కర్లా. లోకము అంటే ఏంటి, ఇది అర్థం కావాలంటే మన దేశ చరిత్రకారుల్లో ఎవరో ఒకరి మాట చెప్పారంట. దేశం అంటే మట్టి కాదో మనుషులోయ. మరి ఇక్కడ లోకం అంటే ఏమని అర్థం చేసుకోవాలి? లోకంలో ఉన్న మనుషులు అని అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు డీప్గా అర్థం కావాలంటే రిఫరెన్స్ తీయొద్దు, బైబిల్ ఓపెన్ చేయొద్దు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మనందరికీ నోటెడ్ డిసెంబర్లో ఎక్కువగా మాట్లాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ కొంతమంది ఎటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎటకారంగా మాట్లాడితే బైబిల్ విషయాలు తీసుకుని వక్రీకరించే వాళ్ళు ఉంటారు. యోహాను భక్తుడు రాశాడుగా పత్రికల్లో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, దాన్ని ప్రేమించద్దని. అంటే దేవుడు లోకంలో ఉన్న అట్రాక్షన్ ప్రేమించాడు అని ఇలా వక్రీకరించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ లోకం అనేటటువంటి సబ్జెక్టు, అక్కడ లోకం అనే సబ్జెక్టు వేరు. కాబట్టి ఇక్కడ లోకం అంటే దాని అర్థం ఏంటంటే లోకంలో ఉన్న మనుషుల్ని దేవుడు ప్రేమించాడు. దేశం అంటే మట్టి కాదు కానీ మనుషులు అన్నట్లుగా లోకం అంటే ఇంకేదో కాదు కానీ లోకం అంటే లోకంలో ఉన్న మనుషులు, లోకమును దాని నివాసులను. ఇప్పుడు ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం కదండి, ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం కదా. నివాసయోగ్యమైన ప్రాంతం భూమి, నివాసయోగ్యము కానిది నీరు. 3 వైపులా నీరుండి ఒకవైపు భూమి ఉన్నదాన్ని ద్వీపకల్పం అంటారు. అది మనం చదువుకున్నాం పుస్తకాల్లో. కాబట్టి నివసిస్తున్నటువంటి వాళ్ళ గురించి లోకమును దాని నివాసులను నీవే అంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి, ఆకాశం, సూర్యచంద్రులు దేవుని సృష్టి. ఈ భూమికి ఆయన పునాది వేశాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న నివాసులను కూడా ఆయనే సృష్టించాడు. మరి ఈ లోకంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి కదండి, భేదాభిప్రాయాలు ఉన్నాయి కదండి. నల్లోళ్ళు, తెల్లోళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, ధనవంతులు, భేదవారు ఇలా ఉన్నారు కదండి అని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరిని సృష్టించింది దేవుడే. మంచోళ్ళని దేవుడు సృష్టించాడు, చెడ్డోళ్ళని దేవుడు సృష్టించలేదు అంటానికి లేదు. దేవుడు మొదటిగా మనుషుల్ని ఎలా పుట్టించాడంటే అండి, యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనుషులు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత సాతాను కల్పించిన తంత్రముల వల్ల చెడిపోయారు. కానీ దేవుడు చెడ్డవాళ్ళని పుట్టించలా, మంచోళ్ళనే పుట్టించాడు. ఆదాము మంచివాడు. ఆదాము అనగా మనిషి, చూడండి, మట్టి మనిషి, దేవుని చేతులతో చెక్కబడినటువంటి వ్యక్తి ఆదాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే చూడండి, సామెతల గ్రంథం 14:31. మనం అనుకుంటాం కొన్నిసార్లు భేదవాళ్ళని, పేదవాళ్ళని చూసి అసహించుకుంటూ ఉంటాం. వాళ్ళు దేవుని సృష్టి కాదేమో అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. సామెతల గ్రంథం 14:31, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, భేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అంటే ఇప్పుడు దరిద్రుడు ఉన్నాడండి, మనం ఎవరిని ఇష్టపడతాం? ధనవంతుని ఇష్టపడతామా, దరిద్రుని ఇష్టపడతామా? ఖచ్చితంగా ధనవంతుని ఇష్టపడతాం. ఉన్నవాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మంచిగా సంతోషంగా వెళ్తాం, లేనోడి ఇంటికి వెళ్ళడానికి ఆలోచిస్తాం. కానీ గమనించాలి, భేదను కనికరించేవాడు పైన దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను. అంటే దరిద్రుని సృష్టించింది కూడా ఎవరు? ఆయనే. దరిద్రుడని మనం చిన్నచూపు చూస్తున్నామేమో, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు దరిద్రుని చిన్నచూపు చూస్తే నువ్వు ఎవరిని చిన్నచూపు చూస్తున్నట్టు? దేవుణ్ణే చిన్నచూపు చూస్తున్నట్టు. నువ్వు ఆ దరిద్రుని ప్రేమిస్తే, కనికరిస్తే నువ్వు దేవుణ్ణి గణపరిచిన వాడు అవుతావు. ఇక్కడ సింపుల్ ఒక చిన్న విషయం మనం గమనించాలి. దరిద్రుడైనా, గొప్పోడైనా, మంచోడైనా, చెడు, ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆయన ఆత్మ, ఆయన పెట్టిన ఊపిరి. కాబట్టి ఆయన ఊపిరి ప్రతి ఒక్కరిలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సామెతలు 17:5 కూడా చూడండి. సామెతలు 17:5, భేదలను విక్రించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఈ రెండో మాట మనకు అవసరం లేదు, కానీ మన పాయింట్ ఏంటంటే సృష్టికర్త. భేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. కొన్ని సందర్భాల్లో పేదరికాన్ని కూడా దేవుడు అనుమతిస్తాడని చెప్పొచ్చు. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాల కరువు వచ్చిందండి. అది ఎవరిష్టం?
దేవుని చిత్తం లేకుండానే వచ్చిందా? అంటే మనం కొన్ని సందర్భాల్లో కరువులో నుంచి నేర్చుకోవలసిన పాఠాలు కూడా ఉంటాయి. కరువులో నుంచి నేర్చుకోవలసిన పాఠాలు కూడా ఉంటాయి. వర్షం కురవకుండా కరువు రావడానికి కారణం దేవుడే. మరలా తిరిగి వర్షం కురవడానికి, ఆ పంటలు పండడానికి, వాళ్ళ ఆకలి తీరడానికి కూడా కారణం దేవుడే. ఎందుకంటే ఎందుకు కరువు రప్పించాలి, మళ్ళీ ఎందుకు సమృద్ధి రప్పించాలంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడని కొందరు తెలుసుకోవాలి. అహబులు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంతా నాదే అనుకుంటారు. ఆ కాలంలో అహబు ఉన్నాడు. అహబు ఎలా అంటాడంటే మూర్ఖుడు, మొండి స్వభావం కలిగిన వాడు, దుర్మార్గుడు. నేను చెప్పట్లా, బైబిలే చెప్తుంది. యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహబు అంటూ వాడు ఎవ్వడం లేడని వాక్యం చెప్తుంది. యథా రాజ తద ప్రజ అన్నారు. అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలాగే ఉన్నారు. రాజును బట్టి ప్రజలందరూ కూడా చెడిపోయారు. ఆ చెడిపోయిన ప్రజలు తెలుసుకోవాలి, అరే బాబు సృష్టికర్త నేను ఉన్నానరా, నన్ను మర్చిపోతున్నారా మీరు. అంటే సృష్టికర్త అయిన దేవుడిని మనం మర్చిపోయినప్పుడు దేవుడే కొన్ని ఆపదల్ని, కొన్ని కరువుల్ని, కొన్ని పేదరికాన్ని కొంత దేవుడే పుట్టిస్తాడని చెప్పచ్చు. ఈ వచనం చెప్తుంది, పేదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆపద వచ్చింది, రెండో మాట కూడా వివరిస్తాను, ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు, నేనేం చేయాలి? వెంటనే ఏం చేయాలండి? పడిపోయారు, ఏం చేయాలి? వెంటనే లేపాలి, చేయందించాలి. ఇది భౌతికంగా. పోనీ ఇంకొక మాటలు చెప్పాలంటే మీకు సహాయం చేయాలి. సహాయం చేసే పరిస్థితి నాకు లేదు, అప్పుడు ఏం చేయాలి? పోనీ ఆదరించాలిగా, ప్రేమించాలిగా, బలపరచాలిగా, ధైర్యం చెప్పాలిగా. ఎదుటివాడు పడిపోతే పక్కనున్నవాడు చెయ్యందించకుండా నవ్వాడు అనుకోండి, దాన్నే సంతోషించడం అంటారు. మన ఎదుటివారు పడిపోయినప్పుడు, ఎదుటివారు ఆపదలో ఉన్నప్పుడు, ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు మనం గనక వాళ్ళని చూసి సంతోషిస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం నిర్దోషులుగా ఎంచబడ్డామంట, దోషులుగా ఎంచబడతామంట. నిర్దోషిగా ఎంచబడడం అంటే దాని అర్థం ఏంటి? దోషనే కదా, నేరం అనే కదా, బోన్లోకి వెళ్తామనే కదా. దోషి బోన్లో నుంచో పెట్టబడతాడు. కాబట్టి ఎదుటివాడి ఆపదను చూసి, ఎదుటివాడి పేదరికాన్ని చూసి, ఎదుటివాడి పేదరికాన్ని చూసి మనం చంకలు కొట్టుకుంటే ఏదో ఒక రోజున తిరిగి అదే పరిస్థితి దేవుడు మనకి ఇస్తాడని చెప్పడానికి కూడా డౌట్ లేదు. ఎందుకంటే బళ్ళే వాళ్ళే బళ్ళు. ఈ రోజు ఉన్నట్టే రేపు ఉంటుంది అనుకుంటే అది పిచ్చి భ్రమ. ఒకటి, గొప్పల్ని కాదు పేదవాళ్ళని కూడా దేవుడు సృష్టించాడు. పేదల్ని విక్రించకూడదు, ఏమండి, పేదవాళ్ళని మనం ప్రేమించాలి, కనికరించాలి. ఓకే. తర్వాత ప్రసంగి 12:2 పేదవాళ్ళని మాత్రమే కాదు, ఈ ప్రసంగి 12:2 ఏం చెప్తుందో చూడండి. ప్రసంగి 12:2 ప్రసంగి 12:2 తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే. అందరూ చెప్పండి ఈ మాట, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరైతే చదువుతున్నారో వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు మాట. వాక్యం అంటే దేవుడే కదండి, నెంబర్ 1. మీరు చదువుతున్నారు, ఇప్పుడు చెప్పండి నీ సృష్టికర్త అంటే ఎవరు? నీ అంటే ఎవరిని చెప్తున్నాడు? నన్ను. ఇప్పుడు నేను చదివాను ఈ మాట, నీ సృష్టికర్తను అంటే దేవుడు నాతో చెప్తున్నాడు, రే బాబు నిన్ను సృష్టించింది కూడా, నీ తల్లి గర్భంలో నిన్ను రూపించింది కూడా. ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పాలంటే, ఇంకా మిగిలిన విషయాలు ఆగిపోతాయి కాబట్టి నేను రూకిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. యెషయా గ్రంథంలో ఉంది, ఇదిగో తల్లి గర్భమందు నిన్ను రూపించిన వాడును నేను. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి దరిద్రుని కాదు, భేదవాణ్ణి కాదు, నిన్ను సృష్టించింది కూడా నేనే అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. తర్వాత యెషయా గ్రంథం 45:18 అంత మాత్రమేనా? భూమికి పునాది వేసిన వాడు ఆయనే, లోకమును దాని నివాసులను నీవే అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. దీన్ని అర్థమయ్యేలాగా మనం లోతుగా వెళ్తున్నాం. యెషయా గ్రంథం 45:18 ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరచెను. దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట, ఆకాశములకు సృష్టికర్తయగు. ఇప్పుడు ఇది 3వ మాట, దరిద్రుని సృష్టించింది ఆయనే, నిన్ను సృష్టించింది ఆయనే, ఇప్పుడు ఆకాశములను సృష్టించింది కూడా ఆయనే. అంటే ఆయన సృష్టికర్త, యెహోవా ఎలోహిం అన్నారు దీన్నే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ ఉంది మాట యెహోవా ఎలోహిం అనేది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం హెబ్రీ భాషలో యెహోవా ఎలోహిం అని రాయబడింది.
అంటే ఆకాశం సృజించుట అంటే దాని అర్థం ఏంటంటే సృష్టికర్త దేవుడు నిన్ను నన్ను మాత్రమే కాదు, ఈ లోకంలో నివాసులను అందరినీ, అలాగే ఆకాశాలని కూడా సృష్టించింది ఆయనే. చూడండి యెషయా గ్రంథం 43:15. యెషయా గ్రంథం 43:15. దేశాల్లో ఇజ్రాయెల్ దేశం అంటే ఇతర దేశాల వాళ్ళందరికీ కూడా దడ వణుకు నేటికి కూడా. కానీ దేవుని మహాకృప మన భారతదేశానికి మిత్ర దేశంగా ఇజ్రాయెల్ దేశం ఉండటం అనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి, సంతోషింపదగిన విషయం. ఇజ్రాయెల్ దేశం మన భారతదేశానికి మిత్రు దేశమే కానీ శత్రు దేశం కానే కాదు. ఇది దేవుని కృప అని చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ దేశం ఇప్పటికి నేటికి కూడా సజీవంగా మన ముందుంది. యెషయా గ్రంథం 43:15. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇజ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. చాలా ఎవరండి ఇజ్రాయేలు? యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఒక దేశానికి ఒక వ్యక్తి పేరు పెట్టారు. గమనించండి, కయీను కుమారుడి పేరు నోదు. అంతకు ముందే రాయబడి ఉంటుంది నోదు దేశము అని. నోదు దేశం అనేది ఎలా వచ్చిందంటే, నోదు అనేది కయీను కొడుకు పేరు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు బెస్ట్, వీళ్ళు ప్రధాన స్థానంలో ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ పిల్లల పేర్లని ఆ ప్రాంతానికి పెట్టేవాళ్ళు. ఆ పిల్లల పేర్లని ప్రాంతానికి పెట్టేవాళ్ళు. ఇక్కడ కూడా గమనించండి, యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలు అనే మాట తెలియనటువంటి మనిషి భూప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఇజ్రాయేలును సృష్టించిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలిగినగా. సరే, ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మొదటి 2 వచనాల ప్రకారం మనం ఏం తెలుసుకున్నాం? సృష్టికర్త అయిన దేవుడు ఆయనే. భూమి ఆకాశాలని మాత్రమే కాదు, గొప్పోళ్ళని, భేదోళ్ళని, పేదోళ్ళని, నిన్ను నన్ను, ఇజ్రాయేలును సృష్టించిన వాడు కూడా ఆయనే అనే సంగతి మొదటి 2 వచనాల ద్వారా మనం నేర్చుకున్నాం. మన ధ్యానాంశంలోకి వచ్చేయండి. 24వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా, నీ పర్వతముకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. ఆయన నాశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. కింద సెల అంటే దాని అర్థం రాజేష్ పాస్టర్ గారు చెప్పారు కదా, హోసన్న ఆగు అని అర్థం. అక్కడ ఆగా. ఆ పైనుంచి చదవబడిన విషయాలన్నింటినీ కూడా మనం ఆగి ఆలోచించాలి. ఏంటండి ఈ 4 నుంచి 6 వచనాల్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే, దేవుని పరిశుద్ధత గురించి చెప్పబడుతూ దేవుని పరిశుద్ధ పర్వతానికి వెళ్ళదగిన వాడెవడు. ఇది 15వ కీర్తనలో కూడా చూసాం మనం ఆల్రెడీ. యెహోవా, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు తన చెలికానికి కీడు చేయడు, తన ద్రవ్యం వడ్డీ కీడు. ఈ విషయాలన్నీ 15వ కీర్తనలో ఉంటాయి. కొన్ని విషయాలు ఈ కీర్తనలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కీర్తనను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనలో ఎవరు దేవుని రాజ్యానికి వారసులు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక్క వచనం తెలియజేస్తుంది. ఒకే చిన్న వచనం మీకు అన్ని చెప్పను కానీ, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? క్వశ్చన్ మార్క్. కిందే ఉంది చూడండి ఆన్సర్. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఏంటి వ్యర్థమైందంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఇది వ్యర్థమైంది అని దేని గురించి చెప్పబడింది? మీకేమైనా ఒక ఐడియా ఉందా? ఏమండి? భూమి మీద ఉన్న అన్ని వ్యర్థమైన, ప్రసంగి గారు సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నీ వ్యర్థము, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పారు. ఇంకా ప్రాముఖ్యంగా ఇజ్రాయేలీల రాజ్య పరిపాలన కాలంలో వ్యర్థమైనది అంటే ఏంటంటే చూడండి, లేవ్యకాండం 19:4. లేవ్యకాండం 19వ అధ్యాయం. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేనే మీ దేవుడినైనా యెహోవా. చాలా ప్రాముఖ్యమైన మాట రాసుకోండి. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు అంటే విగ్రహ సంబంధమైన దాన్ని ధర్మశాస్త్ర గ్రంథం దేవుడు ఆనాటి ఇజ్రాయేలుకి చెప్పిన విషయం ఏంటంటే, నేనే మీ దేవుడైన యెహోవా, నేనే నిన్ను సృష్టించిన వాడిని. సృష్టించిన సృష్టికర్తను మీరు మర్చిపోయి పోత విగ్రహాల తట్టు తిరగొద్దని దేవుడు నొక్కి వ్యాఖ్యానించి అనేక రెఫరెన్స్లు ఉన్నాయి.
అన్నీ తీనక్కర్లేదు, కానీ ప్రాముఖ్యమైనదే మీకు నేను చదివినిపిస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 17-15. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. అష్షూరు రాజు 15వ వచనం అండి, వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున, వాడుక అంటే అలవాటు అయిపోయింది అనమాట, మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములు నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. ఇంతకు ముందు నేను మీకు ఆకాశాన్ని సృష్టించింది ఎవరని చెప్పానండి? ఆయనే సృష్టించాడు కదా. వీళ్ళు ఆకాశాన్ని సృష్టించిన దేవునికి నమస్కారం చేస్తున్నారా, ఆకాశానికి నమస్కారం చేస్తున్నారా? అంటే ఇజ్రాయేలీల చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశాలు ఏంటంటే, దేని ద్వారా అయితే మనం పోషించబడుతున్నామో, దేని ద్వారా అయితే మనకి మేలు కలుగుతుందో అది మనకి దేవత, దేవుడు అని నిర్ధారించుకునేవాడు. ఇజ్రాయేలీలు కాదండి, ఇజ్రాయేలీల చుట్టూ ఉన్న అన్య ప్రజలు. ఆకాశం లేకపోతే మనకు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు లేకపోతే మనకి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లు లేకపోతే మనకి పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్లు లేకపోతే మనకి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇజ్రాయేలు చుట్టూ ఉన్న అన్య ప్రజలు సూర్యుడిని ఆకాశ రాణి అని పేరు పెట్టి దానికి ఆ ఆకాశానికి ధూపం వేసేవాడు. సూర్యుడిని దేవతగా పూజించేవాడు, చంద్రుడిని దేవతగా. ఈజిప్ట్ వాళ్ళు కూడా ప్రతి జంతువుని కూడా, మృగాన్ని కూడా వాళ్ళు దేవుడిగా మనం బైబిల్లోనే కాదు, గూగుల్లో చూస్తుంటే నిజంగా ఈ రోజున ఒక మనిషి సృష్టించిన ఈ సృష్టి, ఈ ఫోన్, సెల్ ఫోన్ అని చెప్పాలి. ఈ సెల్ ఫోను మనం ఏదైనా ఒక విషయాన్ని అడుగుతుంటే బలి చెప్పేస్తుంది. మామూలుగా కాదు, తిరిగే కారు, మనం వేసుకునే బట్ట, మనం తినే తిండి, సమస్తం మీరు గూగుల్లో ఏదైనా ఒక విషయం సెర్చ్ చేయండి. పుట్టుపూర్వోత్తరాలు నాట నుంచి నేటి వరకు కూడా సమస్తం గూగుల్ చెప్పేస్తుంది. దాంట్లో కొట్టండి సూర్యుడిని దేవుడిగా ఆరాధించే ప్రజలు ఎవరు అని కొడితే ఈజీగా చెప్పేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ సరే తర్వాత నేను మీకు 2 రిఫరెన్స్లు ఇచ్చాను. లేవియాకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో ధర్మశాస్త్రం. లేవియాకాండం అంటే ధర్మశాస్త్రంలో ఒకటి అన్నమాట. 5 పుస్తకాలని కూడా ధర్మశాస్త్రం అని పిలుస్తారు. ధర్మశాస్త్రం అంటే చట్టం, ధర్మశాస్త్రం అంటే దేవుని హృదయం. దేవుడు చెప్తున్నాడు మీరు పోత విగ్రహాలతో తిరగొద్దు అని. రాజుల కాలంలో మీకు రిఫరెన్స్ మీకు వినిపించాను. అష్షూరు రాజు యోధారాజు అయినటువంటి హిజ్కియా కాలంలో ఆ యోధారాజ్యం మీద దండెత్తుతాడు కదండి. ఆ సందర్భంలో ప్రకటించబడిన విషయాలు ఇవి, తెలియజేయబడిన విషయాలు. చుట్టూ ఉన్నటువంటి అన్య రాజులను రేపి దేవుడే తన ప్రజల మీదకి రప్పించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, దేవుణ్ణి ఎప్పుడైతే ఇజ్రాయేలీల ప్రజలు మర్చిపోతారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజల మీదకి శత్రువులను రేపుతాడు. నేను కూడా ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతానో, దేవుణ్ణి గుర్తు చేసుకోవడం కోసం నాకు దేవుడే శ్రమను అనుమతిస్తాడు, బాధను అనుమతిస్తాడు. అది ఏ రూపంలో వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు, ఎవరి ద్వారా వస్తుందో కూడా తెలియదు. మనం దేవునికి ప్రార్థన చేయటం మర్చిపోయినా, వాక్యం చదవటం మర్చిపోయినా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం మర్చిపోయినా, నన్ను సృష్టించిన వాడు ఆయన, నాకు ప్రాణం పెట్టిన వాడు ఆయన, నాలో ఊపిరి ఆయనదే అని ప్రతిదినం నేను లేవంగానే నాకున్న అలవాటు ఏంటంటే, ప్రభువా ఈ నూతన దినం నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. చూశారుగా పండు నా క్లాస్మేట్ నిన్నటి దినాన్న భూస్థాపన జరిగాను. కరెంటు హీటర్ షాక్ కొట్టి చనిపోయారు. చాగళ్ళు మన వాసు గారి గురించి చెప్తాను కదండి. వాళ్ళ భార్య గారికి అన్నయ్య గారు కొడుకు అంటే తన భార్యకి మేనలుడు అవుతాడు అనమాట. 20 సంవత్సరాలండి, రేపు పుట్టినరోజు అంట. 21 సంవత్సరం రాబోతుంది. రాజమండ్రి వెళ్ళి ఫోన్ కొనుక్కుని తిరిగి వస్తుంటే యాక్సిడెంటే చనిపోయాడంటే. 20 సంవత్సరాలు. ఇలా చెప్పుకుంటూ మన తామరకొల్లో ఫోటో, ఒక బ్యానర్ ఉంది. నేను మొన్న రాత్రి చూస్తుంటే ఒక బ్యానర్ ఉంది. పెళ్ళైందంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడండి పాప. ఒక పాపో బాబో పుట్టారంట, చనిపోయాడండి. 22 సంవత్సరాల కుర్రోడు. అసలు చూస్తుంటే పెళ్ళైన కుర్రోడ్లా లేడు. యవ్వనస్తులు ఈ రోజున అనేక మంది పెట్టల్లాగా రాలిపోతున్నారండి. నేను ఎందుకని ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని చిత్తం లేకపోతే, దేవుని కృప లేకపోతే మనం ఒక రోజు కాదండి, ఒక క్షణం కూడా ఊపిరి పీల్చిన, బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చిన. కాబట్టి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవద్దా? దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండొద్దా?
ఏమండి, ఐగుప్తు నుంచి రిలీజ్ చేసినటువంటిది ఎవరు? యెహోవా దేవుడా కాదా? ఆకాశం నుంచి మన్నాను కురిపించింది ఎవరు? యెహోవా దేవుడా కాదా? బండ నుంచి నీటిని ప్రవహింపజేసింది ఎవరు? యెహోవా దేవుడే కదా. వాళ్ళకి పూరేలను పంపించి మాంసం పెట్టింది ఎవరు? యెహోవా దేవుడే కదా. ఈ ఇజ్రాయేలు రెండు రాజ్యాలకు విడిపోయిన తర్వాత అండి, యెరోబాము అనే రాజు ఈ ఇజ్రాయేలు 10 గోత్రాల వారు యోధా రాజ్యంలో ఉన్నటువంటి 2 గోత్రాలతో కలవకూడదు, యోధా రాజ్యంలో ఉన్న దేవుని మందిరానికి దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళు వెళ్ళకూడదు, వెళితే వీళ్ళ మనసులు మారిపోతాయని చెప్పి రాజు ఏం చేశాడు తెలుసండి? 2 దూడబొమ్మలను చేయించి, ఇవే మనల్ని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు అంటే. సిగ్గుండాలి కదండి, అనకూడదు, నన్ను క్షమించాలి దేవుడు. ద్రోహులారా అన్నందుకే మోషేకి పనిష్మెంట్ కలిగాను. అందుకని కొంచెం నేను తమాయించుకుంటున్నాను. అసలు జీవము కలిగిన దేవుని విసర్జించి దూడబొమ్మను చేసుకుని నువ్వే మా దేవుడు అని ఆ దూడబొమ్మ ముందు గంతులేశారంటే, తాగి తందనాలాడారంటే. ఫర్ ఎగ్జాంపుల్, పోనీ ఆ దూడబొమ్మే దేవుడు అనుకోండి, దేవుడి ముందు తాగి తందనాలు ఆడతారా? అది ఎంతవరకు సబబు? జస్ట్ మనం ఆలోచిద్దాం. అసలు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. అంతే కదండి. అసలు దేవుడి ముందు వ్యర్థమైన పనులు చేస్తారా? వ్యర్థమైన దాంతో తిరగడం తను పక్కన పెట్టను పోని. దేవుడు అని నువ్వు ఒక వ్యక్తి నువ్వు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ముందు తాగి తందనాలాడి అసలు ఇష్టానుసారంగా చేశారు. నిర్గమకాండం 17 చూస్తే వాళ్ళు తినుటకును ఆడుటకును లేచిరి అని ఉంటుంది. ఇక వాళ్ళ పని ఏంటంటే తినడం, తిరగటం, గంతులేయటం. మోషే గారికి అంతే కదండి, కోపం వచ్చి దేవుడి చేత్తో రాసినటువంటి పలకలను పాల్గొట్టేశాడు. ఆ ప్రజల దుస్థితి చూసి ఏంటి, తినడం ఏంటి, తాగడం ఏంటి, గంతులేయటం ఏంటి, ఎవరితో వెళ్ళిపోతున్నారో కూడా తెలుస్తలేదు. అంత భ్రష్ట స్వభావంలోకి వెళ్ళిపోయారు. మోషే కాలంలో దూడబొమ్మ చేశాడు అహరోను, ఇజ్రాయేలు కాలంలో ఎవరండి యెరోబాము చేశాడు 2 దూడలు. ఇక ఎల్లకాలం వీళ్ళకి దూడ ఎందుకు కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. అందుకనే రోమాపత్రికలో పౌలు గారు అన్నారు, దేవుని మహిమా స్వరూపాన్ని వీరు చతుష్పాద జంతువులకి, పురుగులకి ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు. దేవుడిని ఎలా మార్చేశారంటే ప్రాకడి పురుగులను కూడా దేవుడు అనే కాడికి వెళ్ళిపోయారు. వాళ్ళ అజ్ఞానం. నిజంగా ఇజ్రాయేలీలు వంటి తెలివి గల వాళ్ళు ఎవరు లేరు అంటారు భూమి మీద, కానీ కొన్ని వాక్యాలు చదువుతుంటే వాళ్ళంత పిచ్చోళ్ళు కూడా ఎవరు లేరు అనిపిస్తుంది. అమాయకులే. యెషయా గ్రంథంలో దేవుడు ఎంత ఆవేదన పడ్డాడు తెలుసండి. ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, యెషయా ఇదిగో నా బాధ అని. యెషయా ద్వారా రాయించినటువంటి మాటలు ఏంటంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇదిగో ఈ ఇజ్రాయేలీల ప్రజలు నేను పెంచి పెద్ద చేసి తిరిగాను, వీళ్ళకి ఏమి లేదు, తెలివి లేదు. గొర్రె తన దొడ్డి నెరుగును, ఎద్దు తన సొంత కామాందు నెరుగు ఉంటుంది కదా, కానీ నా ప్రజలకు మాత్రం తెలివి లేదు. చూడండి, ఒక ఎద్దు ఉందంటే తన దొడ్లోకి వెళ్తుందా, పక్కల దొడ్లోకి వెళ్తుందా? గొర్రె ఉందంటే తన దొడ్లోకి వెళ్తుందా, పక్కల దొడ్లోకి వెళ్తుందా? అంటే పశువుకి జ్ఞానం ఉంది, మనిషికి మాత్రం జ్ఞానం లేదు. అది కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, వ్యర్థమైన వాటి తట్టు అంటే దాని అర్థం ఏంటంటే, మీకు లేవియాకాండం 19:4 ఇచ్చాను ఆల్రెడీ. సరే, యెహెజ్కేలు గ్రంథం 21:29. యెహెజ్కేలు గ్రంథం 21:29. శకునగాండు నీ కొరకు మాయాదర్శనంలో చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలమున శిక్ష నుండి హద్దులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయను. ఏది నువ్వు దేని చుట్టూ అయితే తిరుగుతున్నావో అదే నిన్ను పడేస్తుందంట. కాబట్టి వ్యర్థమైంది ఏంటంటే, వ్యర్థమైనటువంటి శకున. ఇది రేపుల గురించి నేను ఎక్కువగా వివరిస్తాను, ఇప్పుడు ఎక్కువ చెప్పను. కానీ వ్యర్థమైనటువంటి వాటితో తిరగకూడదు, వ్యర్థమైన శకునాల చుట్టూ తిరగకూడదు. తర్వాత 22:28 యెహెజ్కేలు గ్రంథం, ఇదే ఇక్కడే 22:28 పక్కనే ఉంది చూడండి. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియు సెలవీనప్పుడు చాలు. ఇక్కడ వ్యర్థమైందంటే ఏంటంటే, నెంబర్ 1 శకునం అనేది అర్థమవుతుంది, నెంబర్ 1 దర్శనం అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాను, విగ్రహాలు. వ్యర్థమైనది అంటే విగ్రహం, వ్యర్థమైనది అంటే శకునం, వ్యర్థమైనది అంటే దర్శనం. వీటి తట్టు తిరుగువారి గురించి రాయబడినటువంటి విషయాలు రేపటి దినమున వీటి గురించి నేను సవివరంగా చెప్తాను. ఇప్పుడు ఇంకా కొంచెం నహము గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం.
నహూము గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నహూము గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నీనివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించువాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. చూసారండి, వ్యర్థము అంటే దాని అర్థం ఏంటంటే 1 విగ్రహం, 2 శకునం, 3 దర్శనం. వ్యర్థమైన వాటిని బోధించేవాడు కూడా ఉన్నాడు. ఆ బోధించేవాడు తట్టు కూడా మనం తిరగకూడదు. నహూము గ్రంథం అంటే 768 పేజీ. ఏమండి, వ్యర్థమైన వాటిని బోధించే వాళ్ళు కూడా ఉంటారు. జకర్యా గ్రంథం 10:2 పక్కనే. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 781 పేజీ. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదిగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి. అంటే కాపరి తట్టు తిరగట్లేదంట, కాపరి లేడంట. అసలు కాపరి లేడంట. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, కాబట్టి గృహదేవతల తట్టు తిరగకూడదు అని వాక్యం చెప్తుంది. 2 మాటలకు వచ్చేయండి. 24వ కీర్తన, వ్యర్థమైన వాటి తట్టు తిరగకూడదు. తర్వాత ఏం చేయకూడదు? 24వ కీర్తన 463 పేజీ. కపటముగా ప్రమాణము చేయకయు. దేవుని రాజ్యానికి మన వారసులం కావాలంటే మనం ఏం చేయకూడదంటే వ్యర్థమైన వాటి తట్టు తిరగకూడదు. తర్వాత కపటంగా ప్రమాణం చేయకూడదు. అంటే వాస్తవంగా ప్రమాణం చేయొచ్చండి. అంటే అది నేను చెప్పలేను, కానీ నాకు ఒకటి తెలుసు. యాకోబు పత్రికలో ఉంది, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ ఒట్టు పెట్టుకొనవద్దు అని వాక్యం తెలియజేస్తుంది. కానీ తొందరలో మనం ఒక్కొక్కసారి మాట్లాడేస్తూ ఉంటాం, ప్రమాణాలు చేస్తూ ఉంటాం. అది మన తొందరపాటు స్వభావం. కాబట్టి దేవుని వాక్యం అనే మన హృదయంలో ఉంటే ఆ తొందరపాటు నిర్ణయం మనం తీసుకోం. తర్వాత కపటముగా ప్రమాణము చేయకి. దాని తర్వాత ఏముంది? నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. నిర్దోషమైన చేతులు అంటే దోషముతో కూడిన చేతులు. అంటే దాని అర్థం ఏంటంటే అన్యాయంగా డబ్బు సంపాదించడం, విధవరాండ్రని బాధించడం, లేకపోతే ఆ రక్తంతో నీ చేతులు తడిచాయి అందుకే నేను నీ ప్రార్థన విన్ను అన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో. మీ చేతులు రక్తంతో తడిచిని, మీ చేతులను శుద్ధి చేసుకోండి అని అన్నాడు. అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే మీ చేతులు రక్తంతో కూడినవి కనుక మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. అంటే దాని అర్థం చేతులు అంటే ప్రార్థన. 141వ కీర్తనలో దావీదు గారు అంటారు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారంలోగునుగాక. కాబట్టి తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి. అంటే చేతులు ఎత్తడం అంటే ప్రార్థనకి సాదృశ్యం. ఇప్పుడు ఎవరైనా చేచి అడుగుతున్నాం అంటే దాని అర్థం సహాయం కదండి. అంటే ప్రభు తట్టు మన చేతి ఎత్తడం అంటే ప్రభు సహాయం కోరుకోవడం, ప్రభుకి ప్రార్థన చేయడం. ప్రభువుకి ప్రార్థన చేసేటటువంటి వారి గురించి దేవుని వాక్యం చెప్తుందంటే నువ్వు ప్రార్థన చేసే నీ చేతులు నిర్దోషంగా ఉండాలి. దోషముతో నీ చేతులుంటే నీ ప్రార్థన నేను ప్రార్థన వినకపోవటమే కాదు, అసలు దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాం. కాబట్టి శుద్ధమైన హృదయం, దీని గురించి చెప్పాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. ధనవంతులు ధన్యులు, వారు దేవుని చూస్తారని ఉందా? ఎవరు మన ఏమనుంది? ఐశ్వర్యవంతులు ధన్యులు, వారు దేవుని చూస్తారని ఉందా? లేదు. హృదయ శుద్ధి. కాబట్టి హృదయ శుద్ధి కలిగి మనం ఉంటే దేవుని చూడటం మాత్రమే కాదు, దేవుని రాజ్యానికి వెళ్తాం. 2వ పారాగ్రాఫ్ ముగిస్తున్నాను. 3వ పారాగ్రాఫ్ చూడండి. 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనిడి. ఈ కీర్తన, ఈ వచనాలు ఎప్పుడు మనం ఎక్కువగా చదువుతామో చెప్పండి? గృహప్రవేశానికి ఈ కీర్తన, ఈ వచనాలు చదువుతాం. వాస్తవానికి కీర్తన ఎప్పుడు రచించబడిందంటే సియోనుపురంలోనికి దావీదు మందసాన్ని దావీదు గారు తీసుకువెళ్తున్నప్పుడు రచించినటువంటిది. నిజమే, సియోనుపురంలో అడుగు పెడుతున్నాడు దేవుడు. అలాగే మనం ఎప్పుడైతే అడుగు పెడతానో, గుమ్మంలో అడుగు పెడతానో అప్పుడు ఈ కీర్తన చదవటం మంచిది. అంటే దేవునికి మనం ఆహ్వానం పలుకుతున్నాం, అయ్యా మాకు ముందుగా ఈ గృహంలో ఎవరు అడుగు పెట్టాలి? నువ్వు అడుగు పెట్టా. ఈ గృహంలో అడుగు పెడితే మాకు ముందుగా నువ్వు ఈ గృహంలో అడుగు పెడితే మాకు దీవెన, ఆశీర్వాదం. ఈ కీర్తన చదివి ప్రార్థన చేసుకోవడం మంచిది, ఆశీర్వాదం.
ఒక దేశంలోనే దేవుడు ప్రవేశిస్తున్నప్పుడు రచించిన కీర్తన కదా. మరి ఒక గృహంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు ఈ కీర్తన మనం చదవద్దా? ఖచ్చితంగా చదవాలి. చూడండి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? క్వశ్చన్ మార్క్ ఆయన రేస్ చేస్తున్నాడు. చూడండి, దేశంలోకి ప్రవేశించబోతున్నటువంటి మందసములో ఉన్నటువంటి రాజు ఎవరు అని ఆయనే రేస్ చేస్తున్నాడు. బలాశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. అమ్మా వాక్యం మీద దృష్టి పెడుతున్నావా? నా వాక్యం అర్థమవుతుందా? మహిమ గల ఈ రాజు ఎవడు? నేను నిన్న మొన్న చూశానండి, స్టీఫెన్ పాల్ గారి అమ్మాయి, చిన్న పిల్లండి, చక్కగా ఇప్పుడు వాక్యం చెప్తుంటే అసలు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా సరిపోరు. వినిపిస్తాను తర్వాత గుర్చే. స్టీఫెన్ పాల్ గారి అమ్మాయి ఉంది కదండి, పెద్ద వయసు ఏం కాదు, చిన్న వయసు. అసలు అమ్మాయి విలియం కేరీ గారి గురించి చెప్తుంటే అలా ఆలకించాను నేను, అంత స్పష్టంగా. ఈ వయసులో నుంచే మీరు వాక్యం చెప్పే స్థాయికి వెళ్ళాలంటే వినాలి, నేర్చుకోవాలి. ఏదో ఆలోచనలు మీకేమని చింతలు ఉన్నాయి, మీకేం ఆలోచనలు ఉన్నాయి, మీ గురించి మేమేగా చింతపడుతున్నాం. వాక్యం శ్రద్ధగా వినండి. దేవుని స్తోత్రం కలుగునుగా. యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే మహిమగల రాజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన గుమ్మంలో అడుగు పెడితే ఏమైంది? నెంబర్ 1, 2 విషయాలు చెప్తాను మీకు. 2 విషయాలు. ఆయన యొద్దకు మనం వెళ్తే ఏం జరిగిద్ది, మన దగ్గరికి ఆయన వస్తే ఏం జరిగిద్ది. కొంతమంది ఉన్నారు, కాలినడకతో ప్రయాణం చేసి వారు ఆ నక్షత్రమును చూసి ఇంటిలోనికి ప్రవేశించి బాలుడైన యేసేని చూసి ఏమయ్యారు? నిత్యానందభరితులయ్యారు ఇంటిలోనికి. అక్కడ దాని అర్థం ఏంటంటే, ఎవరైతే మందిరంలోనికి వస్తారో యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడ లోనికి రమ్ము. ఎవరైతే దేవుని మందిరంలోనికి వస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళు దేవుని ప్రత్యక్షతను చూశారండి. జ్ఞానులు, ఈ లోకంలో జ్ఞానులుగా ఎంచబడినటువంటి ఆ జ్ఞానులు దేవుని చూశారు. దీంట్లో మరొక మాట ఏంటంటే, ఆయన మన ఇంట్లో ప్రవేశిస్తే ఏం జరిగింది. ఇది చెప్పే ముందు ఈ విషయాలకి మీకు ఒక సందర్భం చెప్పాను. సియోనుపురంలోనికి దేవుడు ప్రవేశించబోతున్నటువంటి సందర్భంలో కీర్తన రాశారని. దీనికి మరొక సాదృశ్యం ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి పునరుద్ధరణుడై తిరిగి లేచారు కదండి. తిరిగి లేచిన తర్వాత ఆయన భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి ఆరోహణమయ్యారు కదా. పరలోకానికి ఆరోహణమయ్యేటటువంటి దానికి సాదృశ్యం ఈ కీర్తన. అసలు అద్భుతం చూడండి. ఒకటి అక్షరార్థంగా భౌతికంగా దావీదు మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు సందర్భంలో రాసింది అయితే, ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభులో 2వ రాకడలో ఆ పరమ సియోనులోకి అడుగు పెట్టబోతున్నప్పుడు, 2 ఒకటే. ఒకటి భౌతికపరమైన సియోనులో అడుగు పెట్టబోతున్నప్పుడు దావీదు రచించాడు. ఇది ఇంకా దేనికి ఆపాదించవచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభులో పరమ సియోనుకు వెళ్తున్నప్పుడు ఈ కీర్తనని మనం ఆపాదించవచ్చు. సరే, దీన్ని భౌతికంగా మన జీవితాలకు మనం ఎలా ఆపాదించుకోవాలంటే, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభులు లేదా దేవుడు నీ ఇంటిలోకి వస్తే ఏమైంది? ఒక ఇంట్లోకి వెళ్ళాడు ఆయన, ఏమైందో చూడండి. లోకాసువార్త 4:38. లోకాసువార్త 4:38. ఒక మాట చెప్పి ముగించేస్తాను. లోకాసువార్త 4:38. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతం నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచాను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేశాక. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళక ముందు ఆ ఇంట్లో ఏముందో చెప్పండి. రోగం ఉంది, జ్వరం ఉంది, అస్వస్థత ఉంది, భయంకరమైన వేదన. జ్వరపీడితులుగా ఉన్నటువంటి వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందంటే, జ్వరం వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఆటోమేటిక్గా మన అందరికీ జ్వరం వచ్చిన వాళ్ళు తీవ్రంగా వచ్చినప్పుడు తొడలోనికి పోతాయి, ఏం తినబుద్ధి అవ్వదు, తిన్నా ఏమూడదు, వాంతులు అయిపోతాయి, తిన్నదంతా తాగిందంతా వచ్చేస్తూ ఉంటుంది.
అంత దురవస్థలో, అంత భయంకరమైన స్థితిలో ఉంది. యేసయ్య ఆ ఇంట్లో అడుగు పెట్టాడు, జ్వరాన్ని గద్దించాడు. జ్వరం ఆమెను విడిచి ఏమైందంటండి, పోయిందంట. అంటే యేసయ్య మన హృదయంలో, మన ఇంట్లో అడుగు పెడితే మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక ఇంట్లోకి వెళ్ళాడు ఆయన. ఆ ఇంట్లో ఏముందో చూడండి. లూకా సువార్త 8:49 పక్కనే. లూకా సువార్త 8:49 ఆయన ఇంకను మాట్లాడుచుండగా, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, పూర్తి చేసేయండి, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప అది ఆయన మరెవ్వరిని లోపలికి రానియలేదు. అందరూ ఆమెను మెత్తమే ఏడ్చుచు రొమ్మ కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయమునొందిరి. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించాలి, ఈ మాటకి సాదృశ్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంట్లో అడుగు పెట్టకముందు ఆ ఇంట్లో ఏముంది? మరణం ఉంది. కానీ ఇక్కడ మరొక విషయం గమనించాలి. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మనం ఎవరైనా ఒక వ్యక్తి ఇంట్లో చచ్చిపోతే కాదు, చనిపోక ముందే ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం చెప్పండి? బయటికి తీసుకెళ్ళిపోతాం. మరి చనిపోయిందని తెలిసిన వాళ్ళు ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నారు? అంటే బైబిల్ ప్రకారంగా చనిపోయిన వ్యక్తిని ఇంట్లో పెట్టినా మనకేం కాదు. కానీ మనకున్నటువంటి పరిస్థితులు, వాతావరణం, చిన్నప్పుడు లేకపోతే పితరుల నుంచి వచ్చినటువంటి ఏవో కంచేసేయాలి, ఇంటికి కంచేసేయాలి, లేకపోతే 6 నెలలు బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే అవి చేయాలి, శాంతి చేయాలి. ఇవి లోక ఆచారాలు, లోక సిద్ధాంతాలు, మనుషులు కల్పితారు. వాళ్ళు అలాంటి పని ఏం చేయాల. అమ్మాయి చచ్చిపోతే ఇంట్లో పెట్టుకుని కూర్చుని ఎడుతున్నారు. ఏమన్నా ఎంత కష్టపడి ఎక్కడ మొక్కలు చేసుకుని కట్టుకుంటామండి. ఇంట్లో చచ్చిపోతాం, మన ఇంట్లో మనం చచ్చిపోతాం కూడా, లేకపోతే ఎట్లాగండి? ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఇంట్లో చచ్చిపోయిందని అందరికీ తెలుసు, మరి బయట పెట్టుకుని ఇంట్లో ఎందుకు పెట్టారు? సబ్జెక్టే కదా. కాబట్టి మనకు కంగారు పడక్కర్లేదు. మీరు గమనించారా, కొంతమంది దైవజనులు చనిపోతే మందిరంలో పెడతారు. నేను చూశాను, మందిరంలో పెట్టినప్పుడు అందరూ వచ్చి, ఆ విశ్వాసులు, బంధువులు, రక్త మందులు అందరూ వచ్చి చూసి వెళ్తారు. మందిరంలో నుంచే ఘనంగా తీసుకెళ్తారు. ఇళ్ళు కంటే మందిరం ఇంకా పరిశుద్ధమైంది కదా. మరి ఇంట్లోనే పెట్టకూడదు అన్నప్పుడు మరి మందిరంలో ఎందుకు పెడుతున్నారు? అసలు అతి పరిశుద్ధమైన స్థలం కదా మందిరం. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ యేసు ప్రభుల వారు ఇంట్లోకి వెళ్ళకముందు ఇంట్లో మరణం ఉంది, ఏడుపు ఉంది. అంతే కదండి, ఏడుస్తున్నారు, ఏడుపు ఉంది, వేదన, దుఃఖం, భారం ఉంది. యేసయ్య ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ గద్దించాడు. ఆపండి, ఏడుపు ఆపండి. ఏడుపు నవ్వుగా మార్చబడింది, మరణం జీవంగా మార్చబడింది. మరణమైనటువంటి ఆమెలోనికి జీవం ప్రవేశించింది. జీవాధిపతి అయిన ఆయన టచ్ చేస్తే పోయిన ప్రాణం కూడా తిరిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున మనం దీన్ని ఎలా ఆపాదించుకోవాలంటే, ఒక వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే బ్రతుకుతాడని కాదు. కొంతమంది తెలియక మీరు విషం తాగినా మీకు హాని కలగదని బైబిల్లో అక్కడ ఉందంట. ఒక ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసుకుని వేడి నీళ్ళు పోయించుకున్నాడు అంట, మీద కాలిపోయి చచ్చిపోయాడు. దేవునికి అవమానమైన కార్యం కాదండి అది. దీన్ని మనం ఆత్మీయంగా మనం ఎలా తీసుకోవాలండి? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, అతను బ్రతకాలి అంటే దేవుని చిత్తం అయితే బ్రతుకుతాడు. అది అద్భుతం. మరణించిన వ్యక్తి బతకాలంటే అది అద్భుతం. అది అద్భుతం అనేది దేవుడు చేయాలి, మనుషులు చేయలేరు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, మనుషులు కాదు. అద్భుతం అనేది ఒక్కసారే జరిగింది. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం ఒకసారే పాయలేదు, మళ్ళీ 10 అయిందా? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే అవుతుందా? అద్భుతం అనేది దేవుడు అనుకుంటే జరిగేది. మరణించిన వ్యక్తి తిరిగి లేవటం అనేది అది అద్భుతం. అది దేవుని చిత్తం, అది మనుషుల చిత్తం కాదు. అది మనుషులు, మనం దేవుని చిత్తాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. ఇక్కడ దీని విషయం ఏంటంటే, మనలో చాలా మంది ఎలా ఉన్నారంటే, సార్థ్య సంఘంతో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు బ్రతుకుచున్నారే కానీ
మృతులే. మీరు బ్రతుకుమటుకు బ్రతుకుచున్నారే కానీ మృతులే. ఇది సంఘంతో చెప్పబడినటువంటి మాట. నేటి సంఘాల్లో చలనం లేదు, జీవం లేదు, ఉద్యమం లేదు, నిర్జీవమైన పరిస్థితులు ఉన్నాయి. బ్రతకాలంటే ఒకటే ఆయుధం, దేవుని వాక్యం. బ్రతికినటువంటి ఆమెకి దేవుడు ఏం పెట్టమన్నాడు చెప్పండి? యేసుప్రభులు ఏం పెట్టమన్నారు? ఆమెకి అన్నం పెట్టండి. వాక్యమే మనం బ్రతికించింది. 119వ కీర్తన 150 వచనం లేదా 50 వచనమో, నీ వాక్యమే నన్ను. అంటే వాక్యాహారం లేక ఈరోజు చాలా మంది చనిపోయినటువంటి జీవోత్సవాల్లో బతుకుతున్నారు. యెహెజ్కేలు దర్శనంలో ఏం కనిపించిందంటే ఎండిపోయిన ఎముకలు. చాలా కుటుంబాల్లో ఈ రోజున జీవం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఎండిపోయిన ఎముకలలోయే కనిపిస్తాయి, జీవం లేదు. నేను అంటాను, జీవం కలిగినటువంటి ఆయన మన ఇంట్లో ప్రవేశిస్తే మనం బ్రతికి బట్టగట్టేస్తాం. చాలామంది కుటుంబాల్లో విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసండి? జీవమైన వాక్యం లేదు, వాక్య భయం లేదు. వాక్యం అనగా దేవుడే. దేవుడు వాళ్ళ హృదయంలో లేడు. సాతాను వాళ్ళ హృదయాన్ని దాన్ని ఏమంటారు, స్వాధీనం చేసుకున్నాడు. భూ కబ్జా చేసినట్టు సాతాను వారి హృదయాల్ని స్వాధీనం చేసుకుని చీకటిని వారి జీవితంలోకి రప్పించి వెలుగునద్దకి రాకుండా చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈ 24వ కీర్తన ప్రధాన కాపరి, ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతాడు. మరలా ఆయన ఏ విధంగా ఆరోహణమయ్యాడో అలాగే తిరిగి రాబోతున్నాడు. ఆ రాబోతున్న సమయంలో మనం ఆయన ఎదుర్కోబోతున్నాం. ఆయన మన అందరినీ పరిపాలించబోతున్నాడు. ఆయన రాజులకు రాజు, మహిమగల రాజు అని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసులు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రుడా. ఈరోజు అతి తక్కువ మంది అయ్యా నీ సన్నిధికి వచ్చారు. అయినప్పటికీ కూడా వాక్యాన్ని నేను వినితీయకుండా ఇది ఉన్నట్లుగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక అయ్యా మరి నీ వాక్యాన్ని మేము ధ్యానించాం. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును ఏకీపిస్తారు వారి మధ్యలో నేను ఉంటానన్నారు. నిజమే, సంఖ్య ప్రాముఖ్యం కాదు, ఎంతమంది ఉన్నారు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంతమంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు, ఎంతమంది వాక్యానికి కనెక్ట్ అయ్యారు అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ప్రకటించబడిన వాక్యం ప్రకారం 3 విషయాలు మేము తెలుసుకున్నాం. నన్ను సృష్టించిన వాడవు, లోకములోని నివాసులందరినీ సృష్టించిన వాడవు, భూమి ఆకాశములను సూర్యచంద్రులను సర్వసృష్టిని సృష్టించిన వాడవు నీవే అని మొదటి మాట తెలుసుకున్నాం ప్రభువా. రెండవదిగా నీ రాజ్యంలోనికి ప్రవేశించాలంటే, నీ పరిశుద్ధ పర్వతం మీదకు మేము రావాలంటే వ్యర్థమైన తట్టు తిరగకూడదని, అబద్ధ ప్రమాణాలు చేయకూడదని, శుద్ధ హృదయం కలిగి ఉండాలని, నీవు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధులంగా ఉండాలని రెండవ సంగతిని మేము నేర్చుకున్నాం ప్రభువా. అలాగే మూడవదిగా పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు ఇదిగో మీ గుమ్మములను, మీ తలుపులు మీకు లేవనెత్తుకునండి అని వాక్యం సెలవిస్తుంది. మరి సీయోను పురములోనికి ఇదిగో మందసములో ఉన్నటువంటి నీవు, మందసమైనటువంటి నీవే మరి సీయోను పురములో అడుగు పెడుతున్నప్పుడు దావీదు గారు ఈ కీర్తన రచించారు. ఈ రోజున ప్రభువా మరి ఆనాడు ఆ మందసాన్ని వెంబడించిన ఆ ప్రజలందరినీ దావీదు ఆశీర్వదించి దీవించి పంపించాడంట ప్రభువా. ఆ ఒక్కొక్కరికి భక్ష్యములను, ఆ ద్రాక్ష గెలలను, అడలను, అలాగే ఆ యొక్క రొట్టెలను ఇచ్చి ఆ ప్రజల్ని ఆశీర్వదించి తమ ఇళ్ళకి పంపించాడు దావీదు. అలాగే ప్రభువా ఇదిగో నీ సన్నిధికి వచ్చిన ప్రభుని ఆత్మబిడ్డలను కూడా ఇదిగో నేను దీవించి ఆశీర్వదించి పంపుతూ ఉండగా నీ కృప చొప్పున ప్రతి ఒక్కరిని దర్శించాను. బలము దయచాను, ఆరోగ్యము దయచాను, ఆయుష్ను దయచాను, కృపాక్షేమం దయచాను. నిజమే ప్రభు, దావీదు వారందరిని ఆశీర్వదించి పంపించాడు. కానీ తన ఇంటి వారిని ఆశీర్వదించడానికి వెళితే మీకాలు మాత్రం ప్రతికూలంగా మాట్లాడింది. మీకాలు మాత్రం దేవుణ్ణి గణపరచలేదు, రాజుకి భయపడలేదు, ఇష్టానుసారంగా మాట్లాడేది. ఆ రాజు దీవించినప్పుడు ప్రజలందరూ ఆశీర్వదించబడ్డారు, సంతోషంగా తిరిగిల్లారు. కానీ మేకాలు గర్భం మూయబడింది, మేకాలు శాపలో ఉంది. కారణం ఏంటంటే ఆ మందసం ఊరేగింపబడుతున్నప్పుడు, సీయోను పురలో అడుగు పెడుతున్నప్పుడు ఆమె తిరిగి రాలేదు కాబట్టి, ఆమె అంతఃపురం దిగి రాలేదు కాబట్టి, నిన్ను ప్రభా సన్మానించలేదు కాబట్టి, ఆమె ఆనందించలేదు కాబట్టి ఆమెకు శాపమే కలిగింది. ప్రభా ఈ రోజున ప్రభా నీ యొక్క ప్రవేశం జరగాలంటే మేము నిన్ను ఆహ్వానించాలి. అలాంటి ఆహ్వానించేటటువంటి మనసు మేకాలుకు లేదు, అన్నాడు శపించబడింది. ప్రభువా ఈ రోజున తండ్రి మా గృహాల్లో ఉన్న శాపం, మా గృహంలో ఉన్న చీకటి, మా గృహంలో ఉన్న రోగం, మా గృహంలో ఉన్న మరణం ఇవన్నీ బయటికి పోవాలంటే జీవము కలిగిన దేవుడు నీవు మా గుమ్మంలోకి రావాలి. ప్రభువా మా గుమ్మంలో ఇదిగో మా ఇంట్లో, మా గదిలో మేము ఎంతగా రోధిస్తున్నామో, ఎంతగా వేడుస్తున్నామో, ఎంతగా బాధపడుతున్నామో, ఎంతగా మొరపెట్టుకుంటున్నామో 4 గోడలకే తెలుసు. ప్రభువా అయ్యా
నీ ఒక్కడివే ప్రభువా. ఒక్కసారి మా గుమ్మలు అడుగు పెట్టు ప్రభువా. మా హృదయంలోనికి రా ప్రభువా. నీకు ఆయాసకరమైన మార్గములు మా ఎందున్నవేమో చూడుము. వాటి నుంచి మమ్మల్ని తప్పించి నిత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపించు ప్రభువా. ఒకవేళ తెలిసి తెలియక అజ్ఞానంగా అవివేకంగా మూర్ఖంగా మీకు విరోధంగా మేము ఏమైనా పనులు చేస్తే మమ్మల్ని క్షమించండి. ఇదిగో మా కన్నీటికి కారణమైన ఆ అపరాధాలను తుడిచివేయండి నాయన. మా అతిక్రమాలను తుడిచివేయండి ప్రభువా. మా అపరాధములను క్షమించండి నాయన. ఆ యెరూషలేములో నీవు ప్రవేశించినప్పుడు దావీదును ఆశీర్వదించావు, దావీదును దీవించావు, తన పిల్లల తరతరాలని కూడా నువ్వు దీవించావు. నిజముగా ఇప్పటికీ నేటికి కూడా దావీదు రాజ్య సింహాసనమందు నీకు ఒకడు ఉండక మానడన్న మాట ప్రకారం ఆ వాగ్దానాన్ని దావీదు పట్ల స్థిరపరచావు. ఈరోజు నువ్వు మా గృహంలో అడుగు పెడితే మా పిల్లలు దీవించబడతారయ్యా, ఆశీర్వదించబడతారు ప్రభువా. అయ్యా, ఈ కీర్తన ద్వారా 3 చక్కని విషయాలను మేము ధ్యానించాం ప్రభువా. హృదయపూర్వకంగా అడుగుతున్నాను తండ్రి, మా ఇంటిలోనికి రండి ప్రభువా. మా హృదయంలోనికి రండి ప్రభువా. మా ఇంట్లో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేకతలు తొలగిపోవాలి ప్రభువా. నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో అక్కడ మరణం తొలగిపోయింది, బయటికి వెళ్ళిపోయింది నాయన. ఆ ఏడుస్తున్న వాళ్ళందరూ నవ్వారు, సంతోషించారు, విస్మయం పొందారు. ఆ తల్లిదండ్రులు కూడా విస్మయం పొందారంట, ఆశ్చర్యానికంటే ఇంకా ఎక్కువ. మా చేతులతో మేము తడిమి చూసామే, మా చేతులతో మేము ఊపిరి పెట్టి చూసామే. అయ్యో ఊపిరి లేదే, చచ్చిపోయిందే, ఈ బిడ్డ బతకడం ఏంటని, మళ్ళీ మాట్లాడటం ఏంటని, కూర్చుంటం ఏంటని నిజంగా వాళ్ళు విస్మయం ఉందారంట ప్రభా. అయ్యా, నువ్వు అడుగు పెడితే ఘనమైన కార్యాలు జరుగుతాయి ప్రభా. నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే ఇది మా జీవితంలో జరగదు, ఇది జరగని పని, ఇది అసాధ్యం అన్నది కూడా సాధ్యం అవుతుంది ప్రభా. మా ఇంట్లో నువ్వు అడుగు పెడితే పేతురు గారి ఇంట్లో, పేతురు అత్తగారి ఇంట్లో మీరు అడుగు పెట్టారు. ఆమె జ్వరం ఆమె ఇచ్చిపోయింది ప్రభా. ఈ రోజున మేము బ్రతుకుతున్నామే కానీ రోగాల పుట్ట ప్రభా. మా ఇల్లు, మా దేహం అయ్యా, ఏదైనా తినాలంటే భయం ప్రభా. ఇది ఈ శరీరంలో ఉన్న అస్వస్థతలు మీరు గద్దించమని అడుగుతున్నాను ప్రభా. అనేక మంది షుగర్ల చేత, బీపీల చేత, బ్లడ్ ఇన్ఫెక్షన్ల చేత, ఇదిగో మరి గ్యాస్ ట్రబుల్ చేత అనేక మంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా రోగాల చేత అనేక మంది పీడింపబడుతున్నారు ప్రభా. పేతురు అత్త కలిగి ఉన్న జ్వరాన్ని నువ్వు గద్దించావు ప్రభా, రోగాన్ని గద్దించావు. అయ్యా, ఈ రోజున మా దేహంలో ఉన్నటువంటి రోగాలను కూడా నువ్వు గద్దించమని అడుగుతున్నాను ప్రభా. అడుగుడే మీకు ఇవ్వబడిన అన్నావు ప్రభా. అడుగుతున్నావు అయ్యా, ఆరోగ్యంతో కూడిన ఆయుష్ మాకు దయచే ప్రభా. అయ్యా, ఆరోగ్యం లేని ఆయుష్ మాకు వద్దు నాయన, మాకెందుకు ప్రభా. ఇక్కడ కూడిన బిడ్డలకు కూడా ఆరోగ్యం దయచేయండి. ఈరోజు ఈ విన్న వాక్యం ఎవరైతే శ్రద్ధగా విన్నారో, మనసు పెట్టారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. నేను వెంబడించిన ఆ ప్రజలను దావీదు ఆశీర్వదించి పంపించినట్లుగా ఇది నీ సన్నిధికి వచ్చి వాళ్ళకి తనకున్న సమయాన్ని కేటాయించి నీ సన్నిధిలో వాక్యం వినడానికి ఎంతైతే ప్రభు శ్రద్ధాశక్తి కలిగి ఉన్నారో బిడ్డలందరూ తిరిగి వెళ్తుంది కదా, నీ బిడ్డలను కూడా నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. నా ఆత్మీయ బిడ్డల పట్ల శుభం పలుకుతున్నాను. అయ్యా, వారి కన్నీరు నాట్యంగా మార్చబడాలని, అయ్యా వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శోధన సమస్యల నుంచి జయము కలగాలని అయ్యా ప్రార్థిస్తున్నాను, హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను, నిజముగా ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయి. నిజముగా మొరపెట్టు వారికి నువ్వు సమీపంగా ఉండే దేవుడు అని లేఖనం సెలవిస్తుంది. నీ వాక్యం విని నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి, నిన్ను సన్మానించి, నేను గణపరిచిన బిడ్డల్ని దీవించండి. నన్ను గణపరచు, వారిని గణపరుస్తానన్నావు కదా ప్రభా. నీ బిడ్డలను గణపరచాను. దైవజన మాటకు విధేయత చూపించి ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న వారిని బట్టి స్తుతిస్తూ, రాలేకపోయిన వారిని కూడా క్షమించి మరొక అవకాశం, మరొక తరుణం వారికి దయచేయండి. అలాగే రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమంలో కూడా బిడ్డలందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొనడానికి సహాయం చేయండి. ఎవరు కూడా మానకుండా, ఆగిపోకుండా అయ్యా మందిరానికి రావడానికి సహాయం చేయండి. దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఇంతవరకు విత్తబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.